కర్నూలులో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో అనేక మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో మరికొంతమంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం కూకట్పల్లి నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రస్తుతం ఎంజీ రామిరెడ్డి ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మనతో పాటు ఆయన ఉన్నారు. అసలు ఈ ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది, ఎలా బయటపడ్డారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏ సమయంలో జరిగింది, అసలు ఏం జరిగింది అప్పుడు? సార్ యాక్చువల్లీ ఇక్కడ మేము కూకట్పల్లి భారత్ పెట్రోలియం దగ్గర నుంచి 9:20కి బయలుదేరాం సార్. వాళ్ళ మాకు ఏదైతే నెంబర్ ఇచ్చారో బస్సు అది రాలేదు, వేరే బస్సు ఎక్కించి అక్కడి నుంచి మళ్ళీ వై జంక్షన్లో బస్సు మార్చారు సార్. మాకు ఏ నెంబర్ బస్సు అయితే ఇచ్చారో ఆ నెంబర్ బస్సులోకి వై జంక్షన్లో మార్చారు. అక్కడి నుంచి బాగానే వెళ్ళాం. మధ్యలో ఒక్కసారి వాష్రూమ్ కాపాడు, బాగానే ఉంది. తర్వాత మేము ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయాం సార్. కరెక్ట్గా 2-2:30 మధ్యలో విపరీతమైన సౌండ్, తలుపులను కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది సార్. ఏటని మెలకు వచ్చి చూసేటప్పటికే లోపలంతా పొగ, మొత్తం నల్లని పొగతోటి దిట్టమైన పొగ కింద ఉన్నాయి. చూసేటప్పటికి ఎవరో మనుషులు కనపడలేదు. అరుపులు, అందరూ కేకలు, అరుపులు, ఒకళ్ళు అరుపులు కేకలతో ఆడోళ్ళు మొగోళ్ళు అరుపుతున్నారు. ఈలోగా ఏంటి అని అడిగేలోపు అద్దాన్ని బద్దలు కొట్టి ఆల్రెడీ ఒక ఇద్దరు దూకేసి కనవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు నన్ను ఎవరో మబ్బులో పొగ మబ్బుల్లో టైపు ఉన్నాయి, నన్ను ఎవరు లాగారో చెయ్య కాలెట్టుకుని ఎవరు లాగారో లాగేశారు సార్. నేను అందులోంచి అలా బయటకు పడిపోయినా. నేను పడిన సెక్షన్లో నా మీద ఇంకొకళ్ళు ఎవరో పడ్డారో. ఆయన లేచి ఆయన వెళ్ళిపోడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. మేము ముగ్గురు ఉండిపోయాం. ఎవరైతే ఫస్ట్ ఇద్దరు ఉన్నారో తర్వాత మేము ముగ్గురు ఉండిపోయాం. మేము ముగ్గురు ఉండిపోతే మాకు వర్షం పడుతుంది. ఈలోగా ఇదంతా తగిలేసి బ్లడ్ మొత్తం ఇదంతాను. అలా నెమ్మదిగా లేచి కొద్దిగా పక్కన కూర్చున్నాం. పక్కన కూర్చునేటప్పటికి ఎవరు కూడా దగ్గర రానికి జరుగుతున్నారు. ఎందుకంటే ఇలా మాకు మెలకు వచ్చి చూసేటప్పటికే ఎదరు ఫ్రంట్ అంతా కాలిపోయి మంటలు వచ్చేసి పేలిపోతుంది. ఏటో బస్సు పేలుతుంది, టప్ 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 వెళ్తుంటే లారీ డ్రైవర్లు వాళ్ళు వదిలేసి పారిపోయారు. ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు వదిలేసి పారిపోయారు. ఈలోగా ఎవరో మా అటు సైడ్ రోడ్లో పాపం వచ్చి కారు ఎక్కించి మా ముగ్గురిని కూడా కారులో తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్. ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు తప్పించుకునే ప్రయత్నంలో అంటే ముందు వైపు నుంచి వచ్చారా, మీరు వెనక వైపు నుంచి వచ్చారు? అది వెనకాల లాస్ట్ సీట్ సార్. వెనకాల ఉన్న వాళ్ళు బతికాను సార్. ముందు నుంచి అయితే మధ్యలో ఉన్నా సరే బతకం సార్, అయిపోయినట్టే. ఫ్రంట్ లాస్ట్ సీట్ నాది. లాస్ట్ ఏంటి లేసి ఏంటి అని లోపే నాకు మొత్తం తీసుకున్నారు సార్. నన్ను తీసుకొచ్చారు బయటకు. అంటే మిమ్మల్ని ఎవరు కాపాడారు ఆ సమయంలో? ఎవరో కాపాడారు మిమ్మల్ని? ఎవరు చేపెట్టలాగారు? ఏమన్నా గుర్తుంది, ఐడియా ఉంది? ఎవరో ఒకళ్ళు వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నేను వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళు ఎవరో ఒకళ్ళంటే ఒకళ్ళు అని చెప్తులేదు సార్. నేను లాగానే నేను ఎవరో మాట్లాడతలేదు. బస్సులో ఉంచి మీరు కింద పడిపోగానే అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు మీకు ఎలాంటి సహాయం అందించారు? అసలు ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు? వర్షం పడ్డది సార్. ఎవరో కూడా దూరదప్పులకు రావట్లేదు, పేలిపోతుంది, మంటలు వచ్చేస్తేనే ఎవరు రావట్లేదు సార్. ఎవరో ఇన్నోవాలో వచ్చారండి. వాళ్ళు మమ్మల్ని చూసి రక్తం గట వర్షం దాని వలన చూసి వాళ్ళు సార్ కొద్దిగా అంబులెన్స్ చేయండి అని లోపు అంబులెన్స్ వద్దు మేమే తీసుకెళ్తాం. అందులో ఒక ఆయన ఎవరో డాక్టర్, మేమే డాక్టర్ అని తెలుసు, మేము ముందర హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశాక మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పారండి. ఈలోగా ఇంటిమేషన్ వెళ్ళిపోయింది. ఎస్పీ ఆఫీస్ నుంచి మాత్రం అరగంటకి పాపం వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పైనుంచి కింద వరకు క్యాడర్ వరకు అందరూ ఫోన్ చేసేవారు సార్. రెడ్డి గారు ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, మీకు ఎలా ఉంది, లేకపోతే వెళ్ళొద్దు ఉండండి, ఇక్కడ అన్నీ చేసాక వెళ్ళింది అని పాపం వాళ్ళందరూ డిపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ గడికి ఫోన్ చేసేవారు సార్. ఇప్పుడు కూడా నేను వస్తున్నప్పుడు కూడా డిపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు.